అంటే స్కానింగ్ రిపోర్టు మేడంకి ఇచ్చి తను ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నా. ఆ సిచ్యువేషన్ ఎవరికి రావద్దు, ఎందుకంటే మనసు చచ్చిపోతుంది. మనకు ఎవరు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు కాబట్టి అట్లా. మళ్ళీ నేను స్కానింగ్ తీసుకొని వస్తుంటే కూడా చాలా ఏడుస్తున్నాను నేను రోడ్డు మీద, కానీ నాకు కంట్రోల్ అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో అయితే చాలా ఎమోషనల్ వీడియో. ఎందుకనంటే నిన్నటి నుంచి, అంటే నిన్న నైట్ 8:30, 9కి అట్లా కొంచెం ఇబ్బంది అయింది లతకైతే. అంటే ఇబ్బంది అంటే ఎట్లా అంటే పొట్టంతా కొంచెం మంటగా కొంచెం నొప్పిగా ఉందన్నమాట. హాస్పిటల్కి వెళ్దామంటే కొద్దిసేపు చూద్దాము అన్నది. అప్పుడు నేను ధనియాల నీళ్ళు కూడా కాంచిచ్చిన, కొద్దిగా రిలీఫ్ అయితే అయిందని చెప్పింది. ఇక డైలీ ప్రెగ్నెన్సీ టైంలో వేసుకునే ట్యాబ్లెట్స్ ఉంటాయి కాబట్టి అవి వేసుకుంది, కొంచెం బాగానే ఉంది అని అనింది. సైడ్లకి ఎముకలు కొంచెం నొప్పి వస్తున్నాయి అంటే అది అంతా నార్మలే కదా, మనకు డాక్టర్ చెప్పినారు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అన్న. నైట్ గడిచిపోయింది. నేను ఏం చెప్పిన అంటే ఏమన్నా టెన్షన్ అయితే చెప్పు అని చెప్పిన. పొద్దున్నే లేవగానే నేను అయితే అంటే బూస్ట్ పాలు అయితే కల్పిస్తా కదా, అప్పుడు కల్పించేటప్పుడు కిచెన్లోకి వచ్చి కొంచెం నొప్పి ఎక్కువ ఉంది అని అనింది. హాస్పిటల్కి పోదామంటే పోదామనింది. రెడీ అయింది, పోయినాము. ఆడికి పోయినసరికి అంటే మేము పోయేసరికి 9:30 అయింది, అంతే కదా, అంతే కదా, 9:30కే కదా, పొద్దున్నే కదా పోయింది, అంతే. ఇంకప్పటికి డాక్టర్ ఇట్లా రాలేదనమాట. సిస్టర్స్ డాక్టర్కి ఫోన్ చేస్తే వాళ్ళు స్కానింగ్ అయితే రాయించినారనమాట. స్కానింగ్ సెంటర్కి అయితే పోయినాము, స్కానింగ్ తీయించుకున్నాము, మళ్ళీ హాస్పిటల్కి వచ్చినాము. కాకపోతే ఈ జరిగే పీరియడ్లో ఎంత ఏడ్చినామంటే అంత ఏడ్చినాం. నేను వీడియోలో నవ్వుతున్నాను కానీ చాలా ఎమోషనల్ అయినాను అనమాట. ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు లేరు, పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు. వాడు చూసుకుంటున్నాడు అనుకో, ఇద్దరు పిల్లల్ని ఒకరు మెయింటైన్ చేయలేరు. అది కూడా అబ్బాయి ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అంటే కష్టం. లేడీస్ అయినా కొంచెం చూసుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి పేషెన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి బాత్రూమ్, పాసు, భోజనం, ఫుడ్ అట్లా. నేను తనని తీసుకొని తిరుగుతున్నా స్కానింగ్ సెంటర్ దగ్గరికి, అట్లా ఇట్లా కొంచెం చాలా ఇబ్బంది అయింది. యూరిన్ టెస్ట్ అన్నారు, ఏం ప్రాబ్లం అయిందో, పొట్టంతా మంటగా ఉంది అనుకున్నాను కాబట్టి అన్ని టెస్టులు అయితే చేస్తాను. ఎందుకంటే మాకు అప్పుడు కూడా అంతేలే 7th month ఎండింగ్లో ప్రాబ్లం అయింది కదా. 8th month పడ్డ ఒక 15 days అట్లా డెలివరీ అయింది. మళ్ళీ చాలా టెన్షన్ పడ్డాం, ఎందుకంటే బేబీస్ లోపల వెయిట్ కూడా పెరగాలి కాబట్టి ఆ వెయిట్ కూడా లేదు. అంటే అప్పుడు ఎంత వెయిట్ ఉన్నారో అప్పటికంటే కొంచెం ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నారు. అయితే వెయిట్ కూడా పెరగాలి కాబట్టి ఇప్పుడు వెయిట్ పెరగకుండా మళ్ళీ డెలివరీ మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా. నేను ఏం అడుగుతున్నానంటే తను ఒకటే అడుగుతున్నా, మూమెంట్స్ ఎట్లున్నాయో చూసుకోవాలంట మనము. మూమెంట్స్ అయితే బాగానే ఉన్నాయి, ఎక్కువ మూమెంట్స్ ఉన్నాయని చెప్పింది అనమాట. తక్కువ ఉండొద్దు మూమెంట్స్, ఎక్కువ ఉండకూడదు, మీడియం ఉండాలి. నాకు కొంచెం టెన్షన్ అయింది. స్కానింగ్ సెంటర్కి పోయినాం. ఫస్ట్ మేమే కాబట్టి స్కానింగ్ తీయించుకున్నాం, వచ్చినాం హాస్పిటల్కి. వచ్చిన తర్వాత మేడం చెప్పినారు గ్యాస్ వస్తువులు అస్సలు తినకూడదు, మసాలా ఫుడ్ అయితే అస్సలు తినకూడదు అని చెప్పినారు. ఆ నొప్పి అయితే ఎక్కువ ఉందని తను ఏడుస్తుంది, నాకు కూడా ఫుల్ ఏడుపు వచ్చింది. మేడం కూడా అన్నారు పిచ్చులలాగా ఇద్దరు ఏడుస్తున్నారు అని మేడం అన్నారు. ఏం టెన్షన్ ఏం పడద్దు, డెలివరీ అనుకుని నువ్వు టెన్షన్ పడుతున్నావా? లేదు, ఇప్పుడు డెలివరీ టైం ఏం కాదు, నీకు డెలివరీ టైం ముందే ఇచ్చినాను కదా నేను, దానికంటే ఒక 15 days ముందో 1 week ముందో అవుతుంది కానీ మరి ఇంత ఎర్లీగా అయితే కాదు అని చెప్పినారు అనమాట. దాని తర్వాత ఇంజక్షన్ వేసుకుంటావా, ఎక్కువ పెయిన్ ఉందంటే అన్నారు. ఇంజక్షన్ వేసినారు. ఇంజక్షన్ వేసిన తర్వాత కూడా తగ్గలేదు. మళ్ళీ ట్యాబ్లెట్స్ తోటి ట్యాబ్లెట్స్ ఇచ్చి కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత కదా వెరీ 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 ఎమోషనల్ అనమాట. ఎందుకనంటే నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఎవరు లేరు అంటే కొంతమంది కామెంట్ అని కాదు, నేను నార్మల్గా ఇంతకుముందు ఎవరు లేరని చెప్పినారు, ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఇంకా కూడా ఎవరు లేరు అని అంటున్నారంటే ఎవరున్నారండి? ఇంత పెద్దోళ్ళకి అంత చిన్న పసిబిడ్డలకు ఎట్లా మనకు ధైర్యం ఉంటుంది? నాకు బిడ్డలు ఉన్నారు, పెద్ద కుటుంబం అయిందని అనుకుంటాం, కానీ మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు అర్థం చేసుకునేటట్టు ఉండాలి. నేను ఇప్పుడు వాళ్ళ నాన్నని ఇక్కడ ఏడుస్తున్న బాధలో వాళ్ళు ఆడుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ పసిబిడ్డలు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. అంటే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మాకు సపోర్ట్ ఉంటుంది, అంటే మాది పెద్ద ఫ్యామిలీ, నాకు నా బిడ్డలు ఉన్నారని ఒక భరోసా ఉంటుంది. కానీ ఇప్పుడైతే నిజంగా ఎవరుంటారు? చాలా ఇబ్బంది పడ్డాము, చాలా బాధపడ్డాము. కాకపోతే అందరూ ఒకటే అంటారు, ఈ టైంలో ప్రెగ్నెన్సీ కాకుండా కొంచెం లేట్గా మీరు అంటే ఒక 2 years ఇంకా 3 years అట్లా చేసిన తర్వాత మీరు ప్లాన్ చేసుకునేది ఉండే అని అంటున్నారు. అది దేవుడు ఇచ్చిన తర్వాత మనం ఏం కాదని అనుకోలేము కదా. అట్లా దేవుడు ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి, కానీ మళ్ళీ నాకు ఇప్పుడొద్దు అప్పుడొద్దు అన్నట్టుగా మనం చేయడానికి మనం ఎవరము అన్నట్టుగా మేమైతే దేవుడు ఇచ్చినప్పుడే ఫస్ట్ సారి అయినా ఇప్పుడైనా తీసుకుంటున్నాం.
ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే సింగిల్ పర్సన్ సపోర్ట్ కూడా లేదు. నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాకపోతే ఫీల్ అయితే చాలా ఉంటుంది, చాలా అంటే చాలా ఫీల్ ఉంటుంది. చాలా బాధపడ్డాను నేను. రోడ్డు మీద వస్తుంటేనే లతను తీసుకొని వస్తుంటేనే ఏడుస్తున్నాను. నిజంగా చాలా ఎమోషనల్ అయింది నాకైతే. ఇది మళ్ళా సెంటిమెంట్ అని కాదు, ఏదో సింపతి అని కాదు, చాలా బాధ అయింది నాకైతే నిజంగా. స్కానింగ్ సెంటర్ నుంచి వస్తుంటేనైతే చాలా బాధ అయింది నాకైతే. ఎందుకంటే ఎవరు లేరు. స్కానింగ్ రిపోర్ట్ తీసుకొని పోతున్నాము, ఏం చెప్తారో ఏమో అని. అదైతే నాకు చాలా అంటే చాలా బాధ అయింది. మళ్ళీ ఏంటంటే స్కానింగ్ తీసినాక బయటకు వచ్చి కూర్చున్నాక మళ్ళీ లోపలికి పిలిచినారు కదా, అది ఇంకా చాలా భయమైంది. మేడం మళ్ళీ లోపలికి పిలిచినారు అనమాట. స్కానింగ్ తీసే మేడం ఉంటారు కదా వేరే దగ్గర అనమాట. ఆడ స్కానింగ్ తీసుకొని బయటకు వచ్చి కూర్చున్నారు, ఎందుకంటే రిపోర్ట్ రావాలని. వచ్చి కూర్చోగానే మళ్ళీ లోపలికి రమ్మన్నారు. మొల్ల పోయిన తర్వాత మళ్ళీ చెక్ చేసినారట. అది నాకు చాలా భయమైంది. ఏమన్నా ప్రాబ్లమా ఏమన్నా అని భయమైంది. మళ్ళీ దానికి తోడు బ్యాడ్ కామెంట్లు, మీరు ఈ మంత్లో ఇట్లా పెడతారు, ఆ మంత్లో ఇట్లా పెడతారు అని. అంటే పుట్టబోయే బేబీస్ గురించి కూడా అంటే మనకు కొంచెం బాధ ఉంటుంది కదా, అది మనసులో ఉంటుంది. ఇక నేను ఒకటే చెప్పిన, ఫోన్లో బ్రహ్మంస్వామి ఉంటాడు కాబట్టి చూడు ఏం కాదని చెప్తా. నాకు కవర్ చేసుకోవడానికి నవ్వుతున్నా కానీ చాలా బాధ అయిందండి, చాలా బాధ అయింది. అది ఎంత బాధ అంటే నేను చెప్పలేను. అది ఇక దానికి ఇంకా మాటలు లేవు, ఆ బాధకు మాటలు లేవు, షేర్ చేసుకోవడానికి వ్యక్తులు లేరు. చాలా అంటే చాలా బాధ అయింది. మళ్ళీ మధ్య మధ్యలో ఫోన్ చేయడం, ఎందుకంటే ఇంటి దగ్గర పిల్లలు ఎట్లున్నారు, ఇద్దరిని చూసుకోవాలంటే వాడికి కష్టం. ఎందుకంటే పొద్దున ఏం తినిపించకుండానే వెళ్ళిపోయినాం మేము హాస్పిటల్కి. అది చాలా బాధ అయింది. ఇంకోటి ఏంటంటే వాడిని ఎత్తుకొని అటు ఇటు తిప్పుకుంటూ చూపిస్తుంటేనే వాడు తింటాడు, లేకపోతే అసలు తినడు. హెలెన్ తినిందంట 11:30కి అట్లా ఫోన్ చేసినాం. హెలెన్ తిని ఆడుకుంటుంది, హెతాక్షి కాడైతే తినలేదని అన్నారు. దానికి అప్పటికి ఇంకా పెయిన్ తగ్గలేదు, ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది. అంటే ఫస్ట్ ఏం చెప్పినారంటే ఇంజక్షన్తో తగ్గకపోతే ట్యాబ్లెట్, తర్వాత అప్పుడు కూడా తగ్గకపోతే సెలైన్ పెడతారని చెప్పినారనమాట. ట్యాబ్లెట్స్ వేసుకునే ముందు ఫోన్ చేస్తే ఇంకా వాడు తినలేదు అన్నాడు. అనగానే తనకి ఇంకా కొంచెం నొప్పి ఉందంట, అయినా కూడా పోదాం అంటుంది. నేనేం చెప్పిన అంటే పిల్లల్ని చూసుకుంటాం ఖచ్చితంగా, మళ్ళీ ఈ నుంచి ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా, ఉందాం కోసేపు చూద్దాంలే, తినిపించుకుంటారులే, నిదానంగా తినిపించుకుంటారులే అని అయితే హాస్పిటల్లో అయితే ఉండి వచ్చినాము. కాకపోతే రిలీఫ్ అయితే అయింది. ఫుడ్ అంతా చెప్పినారనమాట. అంటే కొన్ని ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్పినారు, బాగా రెస్ట్ తీసుకోమని చెప్పినారు, ఎక్కువ పని చేయొద్దని చెప్పినారు. ఇంట్లో అసలు కింద కూర్చునే ప్రసక్తే వద్దని చెప్పినారు, కింద అసలు కూర్చోవద్దని చెప్పినారు. అంటే మేడం చెప్పిన తర్వాతనే నేనైతే తీసుకొచ్చిన. ఏంటంటే ఆ సోఫా అయితే మేడం చెప్పిన తర్వాతనే తీసుకొచ్చినాము. ఫస్ట్ అంటే టబ్బు చైర్లు ఉండేది కానీ ఇప్పుడు పిల్లలు కొంచెం అటు ఇటు ఆడుతున్నారు కాబట్టి వాటిని ఉంచట్లేదు, సోఫా అయితే జరపలేదు కదా. ఆయన చెప్పినాను మొత్తం కింద అసలు కూర్చోవడమే అవాయిడ్ చేయండి అని చెప్పినారు అనమాట. అది చాలా ఎమోషనల్, చాలా బాధ. నేను ఇంకా ఎవరితో షేర్ చేసుకోలేను. కొంచెం బాధ ఈ వీడియో ద్వారా చెప్పుకుంటేనన్నా పోతుందని ఈ వీడియో అయితే చేస్తున్నా, కానీ సింపతి కోసం కాదు, ఏం కాదు. నేను అక్కడ కూడా వీడియో తీద్దామని అనుకున్నా, కానీ నాకు అక్కడ సిచ్యువేషన్ సరిగ్గా లేదు. ఎందుకనంటే నేనే ట్యాబ్లెట్స్ కోసం పరిగెట్టాలి, నేనే మళ్ళీ యూరిన్ టెస్ట్ వచ్చిందంటే మళ్ళీ నేనే వెళ్ళినా. అంటే ముందు స్కానింగ్ వచ్చింది కదా, స్కానింగ్ ఇచ్చి మాట్లాడొచ్చినాం. స్కానింగ్ ఇచ్చి మాట్లాడొచ్చిన తర్వాత లతకి ఇంజెక్షన్స్ వేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్, అంటే బెడ్ పైన పడుకొని ఉంది. మళ్ళీ యూరిన్ టెస్ట్ వచ్చిందంటే మళ్ళీ నేనే పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నాకు వీడియో తీయడానికి అసలు కుదరలేదు, అందుకోసమే షార్ట్ వీడియో తీసినాను. కానీ నేను అది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తీసిన, స్కానింగ్ సెంటర్లో తీసిన, ఇంటికి వచ్చే ముందు హాస్పిటల్లో తీసినాను అనమాట. అంతేగాని నేను నాకు లాంగ్ వీడియో తీయడం అయితే కుదరలేదు. ఎందుకంటే నేను కెమెరా పెట్టుకొని నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసే అంత స్థితిలో కూడా లేను, అక్కడ అంత వెసులుబాటు కూడా నాకు అంత కన్వీనెంట్గా అనిపించలేదు. ఎందుకంటే పక్కన ఇంకొక పేషెంట్ ఉన్నారు, ఒకటి తన పరిస్థితి కొంచెం ఏమంటారంటే నేను ఖచ్చితంగా పక్కన ఉండాల్సిందే ఆ టైంలో. కాబట్టి నేను అట్లా వీడియో అయితే తీయలేకపోయినా. కాకపోతే వెరీ వెరీ ఎమోషనల్. ప్రెగ్నెంట్ లేడీ ఇంట్లో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా సపోర్ట్ ఉండాలి. అది అమ్మా నాన్న సపోర్ట్ ఉంటే మాత్రం చాలా ఏమంటారంటే ఒక 1000 ఏనుగుల బలంలాగా ఉంటుంది. అందుకోసమే కావచ్చు, నాకు సరిగ్గా తెలియదు. కానీ ప్రెగ్నెంట్ అయిన ప్రతి లేడీ 5th మంత్నో 4th మంత్నో సీమంతం కాగానే పుట్టింటికి తీసుకెళ్తారు.
మొగుడు ఎంత బాగా చూసుకున్నా కూడా అమ్మా నాన్న మీదకి రారు. నిజంగా బంగారి పళ్ళెంలో పెట్టి బంగారి పూలల్లో పెట్టుకున్నా కానీ తల్లి మీదకి రారు. తల్లి చూసుకుంటుంది, తన కోసం ఎవరు రారు. వాళ్ళ అమ్ముంటే ఖచ్చితంగా వచ్చేది. అది చాలా లోటని నేనైతే అనుకుంటున్నా. ఇదైతే చాలా చాలా ఎమోషనల్. ఏమంటారంటే ఒక మనసు చచ్చిపోయిన వీడియో అన్నమాట. చాలా బాధితులు. అంటే స్కానింగ్ రిపోర్టు మేడంకి ఇచ్చి తను ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నా. ఆ సిచ్యువేషన్ ఎవరికి రావద్దు, ఎందుకంటే మనసు చచ్చిపోతుంది. మనకు ఎవరు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు కాబట్టి అట్లా. మళ్ళీ నేను స్కానింగ్ తీసుకొని వస్తుంటే కూడా చాలా ఏడుస్తున్నాను. నేను రోడ్డు మీద కానీ నాకు కంట్రోల్ అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారని. దేవుడి దయవల్లనైతే ఏ ప్రాబ్లం లేదు. కొన్ని హెల్త్ టిప్స్ లాగానే, కింద కూర్చోకూడదు, ఎక్కువ వెయిట్ పని ఏం చేయకూడదు, అసలు ఏం పని చేయొద్దు, ఏమంటారంటే ఫుల్ రెస్ట్ తీసుకో అని చెప్పినారు. నార్మల్ వాక్, నీ వర్క్ అంటే నార్మల్గా అటు వెళ్ళడం, తిరగడం, తినడం, అంతేగాని అసలు ఏం పని చేయొద్దని చెప్పారనమాట. ఇది చాలా ఎమోషనల్ వీడియో. నాకైతే చాలా బాధ అయింది. ఈరోజు అయితే మనసుకు చాలా ఇబ్బంది అయింది నాకు.